డీటెయిల్ చూస్తే ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొట్టంగాళ్ల కోసం కూడా నేను పనిచేస్తున్నానని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని, వేరే పార్టీ ఆఫర్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహానాడు నాకు ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొట్టంగాళ్ల కోసం కూడా నేను పనిచేస్తున్నానని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని, వేరే పార్టీ ఆఫర్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహానాడుకు నాకు ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులు లేవన్నారు. గొట్టంగాళ్ల కోసం కూడా నేను పనిచేస్తున్నానని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని, వేరే పార్టీ ఆఫర్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా కూడా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. రైట్, ఇక ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులు లేవన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కేసీఆర్ నాని విజయవాడ ఎంపీ ఉన్నారో ఆయన పార్టీ నుంచి అంటిముట్టని ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా బొకే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బొకే ఇవ్వడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితి అప్పుడు ఆ విజువల్స్ తో కూడా మనకు కనపడింది. అదే కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం. కేసీఆర్ నాని అయితే ప్రెసిడెంట్ తాను కేవలం కూడా విజయవాడకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, విజయవాడ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తాను పూర్తిగా కూడా బాధ్యుడిగా ఉన్నానని, చాలా కంఫర్ట్ గా కూడా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు తాను అందిస్తున్నానని ఆయన చెప్తున్నారు కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆయన గత ఒక నెల రోజుల నుంచి కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి 2-3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన అయితే చేశారు. సందర్భం ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన పర్యటనలో పాల్గొన్నాడని చెప్పి పెద్ద ఎత్తున కూడా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. దాన్ని ఆయన కేర్ చేయలేదు. దానికి సంబంధించి ఈ రోజు ఆయన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఇన్ఛార్జీలు ఎవరు, ఇన్ఛార్జీలకి అసలు ఏం సంబంధం ఉంది? నేను ఒక ఎంపీని, ఎంపీ అనే అతను ఆ పార్లమెంట్ లో కానీ ఆ జిల్లాకు సంబంధించిన అంశాల్లో కానీ ప్రథమ పౌరుడుగా ఉంటాడు. నాకు ఇన్ఛార్జీలతో కలవాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళు ఇన్ఛార్జీలు గొట్టంగాళ్ళు అనేటువంటి
విధంగా కూడా ఆయన కంప్లైంట్ చేసిన వ్యాఖ్యలు చేశారు. మహానాడు జరుగుతున్న సందర్భంలో మహానాడు అనేది చాలా కీలకమైనటువంటిది. మహానాడుకి సంబంధించి టీడీపీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఆహ్వానంతో ఉంటుంది. ఎంపీలు మొత్తంగా కూడా ఈ కేవలం ఒక్క ఈయనకి మాత్రం ఆహ్వానం అందించలేదు. ఈ ఆహ్వానం అందించకపోవడానికి కూడా ఆయన తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడికి సంబంధించి ఈయనకి మాట్లాడటానికి అవకాశం అనేది ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి ఈ మధ్య సెంట్రల్ ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అచ్చెన్నాయుడు పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చిన సందర్భంలో తనకి కనీసం కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలి ఆయన ప్రశ్నించాడు. కేవలం నాకు మద్దతు ఉందా, లేకపోతే అక్కడ వచ్చినటువంటి నాయకులకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులు ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళకి ప్రజల నుంచి మద్దతు ఉందా తెలుసుకోవడానికి మీడియాను కూడా ఆహ్వానించినట్లయితే తెలుస్తుంది ఆయన తెలియజేస్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా పార్టీ రెండోసారి ఆయన ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి సంబంధించి ఆయన ఎక్కువగా కూడా యాక్టివ్ గా కూడా ఉండనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పట్లో ఆయన బీజేపీలోకి పోతున్నాడని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు అయితే వచ్చిన పరిస్థితులు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రి పిలిపించి మరి అక్కడ ఫ్లైఓవర్ ను ఓపెన్ చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడే వెళ్ళిపోతున్నాడు ఆయన పార్టీ నుంచి అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేకుండా కూడా ఈయన ప్రెసెంట్ అయితే అందరితో టచ్ లోనే ఉన్నాడు. ఎప్పుడు ఏ పార్టీలో మారుతాడు, పార్టీ మారడం ఖాయం అన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. దానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు కూడా చేస్తుంటారని అయితే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. నాకు తెలీదు, మీరు చంద్రబాబు గారిని అడగాలి. లేదు, నేను ఆ మీటింగ్లో లేను. ఆయనతో కలిసి వెళ్ళాం, కలిసి వచ్చాం అంతవరకు. కానీ ఆయన మీటింగ్లో లేను. వాళ్ళు ఏం మాట్లాడినా నాది. సార్, బీజేపీతో మన టచ్లోకి వెళ్ళడానికి పార్లమెంట్ సభ్యుడు కదా? నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని. పార్టీలో నాకు ఏ హోదా లేదు. నేను పాలిట్ బ్యూరో మెంబర్ని కాదు, కనీసం అధికార ప్రతినిధి కూడా కాదు. కాబట్టి అది మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి క్వశ్చన్. నేను రిలవెంట్ కాదు అది చెప్పండి. సార్, వైసీపీ వాళ్ళు టచ్లోకి వెళ్ళారనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ప్రచారం అవుతుంది. బీజేపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారా లేకపోతే? మీరు వైసీపీ వాళ్ళతో నేను అందరితో టచ్లో ఉంటా. బీజేపీ వాళ్ళతో టచ్లో ఉంటా, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉంటా, టీడీపీ వాళ్ళతో రోజువారీగా కలిసే ఉంటాం. టీడీపీ వాళ్ళతో, కమ్యూనిస్టులతో టచ్లో ఉంటాం, కాంగ్రెస్తో కూడా టచ్లో ఉంటాం. మేము ఢిల్లీలో ఉంటే అందరూ కలిసే ఉంటాం. సార్, మీరు అభివృద్ధి కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తానండి. టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు, పెట్టారు. మీ వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు. మీరు వైసీపీలోకి వెళ్ళిపోవటానికి ఇదంతా చేస్తున్నారనేది వాళ్ళ సారాంశం. మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏం చేయలేము. ఒకటేంటంటే మన ఇంటెన్షన్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక క్లారిటీ, నాకైతే క్లారిటీ ఉంది. సరే, రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. మోడీ గారు మంచి పని చేసి తిడతారు, చెడ్డ పని చేసి తిడతారు, మెచ్చుకుంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా చేస్తారు, చెడ్డ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అందరూ ఇప్పుడు 100% జనాల ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి ఫీలింగ్ అడుగుంటుంది. ఎవరైనా భావస్వేచ్ఛ ఉంది. వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళ సోషల్ మీడియా ఉన్న చేతిలో అక్కడ పెట్టేస్తారు. వాళ్ళ ఇష్టం. తప్పే ఉంది, తప్పు లేదు కదా. నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిని, ప్రజల తరఫున చేయాలి, పార్టీల తరఫున చేయకూడదు. ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, అది మోడీ గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేయాలి, లేకపోతే దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన. నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను. ఇంతకుముందు మీకు తెలుసు, టాటా ట్రస్ట్ తీసుకొస్తే 10 లక్షల మందికి ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా, టీడీపీ ఉందా, లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా మేము చూడాల. ఎవరికి ఆరోగ్యం అంటే వాళ్ళకి ఇచ్చాం. సో ఇది యూనివర్సల్. ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం, ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన. ఆ మైండ్ సెట్తో నేను పని చేసుకుంటూ వెళ్తున్నా. దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు, నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు, నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచించాను. పార్టీ టికెట్ ఇవ్వదంట కదా మీకు అన్నారు. అంటే నేను చెప్పిన సమాధానం అది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏముంది, ప్రజలకి నేను నిజంగానే నేను సేవ చేశాను, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా మాకుందని చెప్పాను. ఏముంది, ఒకసారి కెమెరాలు అడి తిప్పండి. నన్ను గొట్టంగాడని తిట్టిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. నన్ను చెప్పు తీసుకోవడానికి కొట్టిన పబ్లిక్గా మీతోనే చెప్పిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మీ ప్రెస్లో పబ్లిక్గా కార్పొరేషన్ ఎలక్షన్ ముందు నన్ను గొట్టంగాడని తిట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ.
నన్ను చెప్పి తీసుకొడతాను తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేం మాట్లాడలేదుగా. నేను ప్రజల కోసం పని చేస్తున్నా, తిట్టించుకుంటున్నా, వెళ్తున్నా ముందుకి. ప్రజలు అర్థం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా కానీ ఉంది. పార్లమెంట్ పరిధిలో మన పార్టీ అండి, ఈ పార్టీ ఇన్ఛార్జీలు కూడా మనతో కలిసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ఛార్జ్ అన్న కాన్స్టిట్యూషన్ పోస్టా బెదరు? ఎమ్మెల్యే ఇది కాన్స్టిట్యూషన్ పోస్ట్, ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ పోస్టా? పార్టీ అరేంజ్మెంట్ కోసం ఇన్ఛార్జ్ని పెట్టుకుంటారు. పైదేమి చాలాసార్లు చెప్పా మీకు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఇదేమి రాజ్యాంగ పదవి కాదు. అట్లా కానీ రాజులు, సామంతరాజులు, రారాజులు ఎవరు లేరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్లో ఎన్నుకున్న ఎంపీని నేను, ప్రజలు ఎన్నుకున్న ఎంపీ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు. అట్లాగే వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది. అంతేగాని ఇన్ఛార్జీలు ఎవరో గొట్టంగళ్ళు రాసుకోండి. సార్, మీరు పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా లేదా? మన ఢిల్లీలో బాబు గారిని కలిశారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారా? విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు. విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు. విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు. అంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు బాబు గారితో పాటు వెళ్ళారు. మహానాడుకు నన్ను పిలవలు ఎవరు. నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు అట్లా. నా పాత్ర ఏం కనపడలేదు. ఆహ్వానం లేదట. ఆహ్వానం లేదా? లేకపోతే నాకు ఇప్పుడు నేను ఒక సిట్టింగ్ ఎంపీని, కనీసం 3 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఉన్నాడు. ఆడు ఓన్లీ రామ్మోహన్ నాయుడు తప్ప ఎవరికి పాత్ర లేదట. నాకేం తెలుసా? అడగాల్సిన వాళ్ళు చంద్రబాబు గారిని అడుగు, లేదా అచ్చెన్నాయుడిని అడుగు. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఆయన ఆఫీస్ ఓపెన్ చేశాడు, మా ఇన్ఛార్జ్ కానీ మీరనే ఆయన మా పాలిట్ బ్యూరో మెంబరు. నాకు ఆహ్వానం లేదు, కానీ మా అచ్చెన్నాయుడు వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చారు? అర్థమైందా? ప్రజలకి మెసేజింగ్ ఏమి ఇచ్చింది? నేనేం అడగలేదు కదా ఎవరిని. నాకు ప్రజలు నా ఎమ్మడున్నారు, ప్రజల కోసం పని చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అంటే మేము అది నువ్వు అడగాల్సిన వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఏంటి అబ్బా? నువ్వు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడిగితే ఏంటి? బొమ్మల్ని పొగ పెడుతున్నారంటే చెప్పే కదా. ప్రజలు ఉన్నారనుకో ఇండిపెండెంట్కి వెళ్తాం. ఏముంటుంది? అధినేతతో మీరు అక్కడ కలిసి వెళ్తున్నారు, ఇక్కడ వాళ్ళు లోకల్గా అధినేతను రమ్మని చెప్పారని చెప్పి ఆయన పిఏ ఫోన్ చేశాడు. సార్ ఢిల్లీ వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, పలానా ఫ్లైట్కి వెళ్తున్నారని చెప్పారు. అదే ఫ్లైట్కి రమ్మన్నారని చెప్పారు కాబట్టి వెళ్ళా. నన్ను మహానాడికి నాకు ఎవరు పిలవలేదు. నాకు అక్కడ కనుక్కున్నాను నా పాత్ర అని ఉందా అని. ఏమీ లేదు, రామ్మోహన్ నాయుడు ఒకటి తప్ప ఏ ఎంపీ మాట్లాడలేదు అన్నారు. సరే ఢిల్లీ వెళ్ళి ఆ రోజు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఎన్టీ రామారావు గారి పాత పార్లమెంట్లో ఆ బిల్డింగ్ క్లోజ్ చేశారు. మళ్ళీ సెక్రటరీ జనరల్ లెటర్ పెట్టి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడి తెరిపించి అంత హడావుడిలో కూడా సెంటనరీ బర్త్డే అని చెప్పి ఆయనకు దండేసి అన్ని వాళ్ళు అర్పించాం. అది పార్టీ పనే కదా. అదే అది మీరు పార్టీ తరఫున చేస్తున్నారు సార్, కాకపోతే లోకల్గా మాత్రం అలా ఉంది. అది నేనేం చేయను లోకల్గా. ఇప్పుడు చెప్తున్నాను కదా, లోకల్గా ఉంటే నేనేం చేయను. నా ప్రజలు నాతో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్లో నువ్వు అదేంటి చెప్తారు కదా, ఇది పెడితే ఫ్లెబిసైటు కేసీఆర్ నాని కావాలా, ఎవరు కావాలో ఫ్లెబిసైట్ పెట్టండి మీరు అందరూ కలిసి. ప్రజలు ఏం చెప్తారు నాకు మీరే వచ్చి చెప్పండి. ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్ కదా. ఇన్ఛార్జ్లు ఏముంది? గొట్టంగాళ్ళు. మరి ప్రోటోకాల్ ఇష్యూని అన్న బాబు గారి దృష్టికి తీసుకెళ్ళారు సార్? నాకేం పని? నాకేం అవసరం? నేను చెప్పా కదా, నేను బెదవాడ కోసం, బెదవాడ ప్రజల కోసం పనిచేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, అది పార్టీ హైకమాండ్ ఇష్టం. మనం ఏం చేస్తాం? చెప్పే కదా, బాబు గారు పిఏ ఫోన్ చేసి మిమ్మల్ని బాబు గారు రమ్మన్నాడు అన్నాడు, వెళ్ళాను. అట్లాగా వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకు వెళ్తా, పిల్లల కార్యక్రమాలకు వెళ్ళాం. నా ప్రజల కోసం నేను పనిచేస్తాను. అదేంటే ఏంటబ్బా నువ్వు కనపట్లేదు? బిల్డింగు బెదవాడ నడిబొడ్లో బస్ స్టాండ్ అక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, కనకదుర్గం కూడా అక్కడ ఉంది. ఆ నడిబొడ్లో పెట్టాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కింద నుంచి పోయి కనపట్లేదు మీకు? ఎవరి కోసం పనిచేస్తున్నాను? గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నాను కదా, వాళ్ళ గెలుపు కోసం కూడా. పార్టీ టికెట్ ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులు లేవన్నారు. గొట్టంగాళ్ల కోసం కూడా నేను పనిచేస్తున్నానని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని, వేరే పార్టీ ఆఫర్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్గా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. నన్ను చెప్తే